ప్రేమ్ గాంధీ గారు సార్ నమస్కారం. నమస్తే. ఏదైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేస్తుందని అన్ని పార్టీలను నమ్ముకొని ఉన్న ప్రజలకు బీసీలకు అన్యాయం చేస్తున్నది ఎవరు? రేపటి మద్దతుకు మీరు కూడా అంటే మీ బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు కూడా మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో అసలు బిల్లు ఎక్కడ ఆగింది, ఎవరు కొట్లాడాలి? ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేరు చేసి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు చేసినప్పటికీ వాళ్ళు కూడా మేము ఖచ్చితంగా బీసీలకు కట్టుబడి ఉన్నాం, మేము కూడా సక్షంగా మద్దతు తెలుపుతామంటూ కూడా డిప్యూటీ సీఎం గారు పిలుపునివ్వడం జరిగింది. రేపు కూడా వాళ్ళు మద్దతు గవర్నమెంటే మద్దతు పాలకి ఆ బంద్కు పాటిస్తున్న నేపథ్యం ఉంటే నష్టపోయే వాళ్ళు ఎవరు? అసలు ఈ బిల్లు ఆపుతున్నది ఎవరు? కేంద్ర ప్రభుత్వం దగ్గర చేస్తున్నటువంటి నాటకాలకు వినవేశాలకు మనమంతా కూడా మద్దతు తెలిపి ముందుకు పోవాలంటున్నారు. కానీ తెలంగాణలో ఉన్న నాయకులు ఎందుకని చిత్తశుద్ధితో అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి బీసీ బిల్లును ఆమోదం చేయలేకపోతున్నారు. ఇక చూస్తే బీసీలకు పెద్దపీట వేస్తున్న బీజేపీ, తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి బీసీ అని చెప్పే బీజేపీ పార్టీ ఇప్పుడు జూబ్లీ సెలక్షన్లో ఒక బీసీ వ్యక్తిని కూడా నిలబెట్టలేదు అని ప్రచారం జరుగుతుంది. దానికి మీ సమాధానం? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. అయితే ఇక్కడ ఏం మాట్లాడినా వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాస్తవాలు కాకుండా మనం ఏదో సందర్భానుచితంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రజలకు అనేక విషయాల మీద పూర్తి అవగాహన ఉంది. గతంలో లెక్క కాదు, ఇవాళ టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. సమస్య ప్రతి అంశం మీద పూర్తి స్థాయి విశ్లేషణ ఉంది. మనం ఏది మాట్లాడినా కానీ సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్తా ఉంది. ప్రజలు అవన్నీ గమనిస్తా ఉన్నారు. ఇక్కడ ఒక విషయం క్లియర్ గా కాంగ్రెస్ కావాలని బీసీలను మోసం చేస్తుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దానికి కూడా చెప్తా, తెలుసు వాళ్ళకు ఎక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగదు, ఏం విషయాలు ఎట్లా ఉన్నది, ప్రభుత్వం ఎట్లా, కోర్టు ఎట్లా, సుప్రీంకోర్టు ఎట్లా, హైకోర్టు ఎట్లా, అన్ని తెలిసి కూడా తప్పులు చేస్తున్నారంటే వాళ్ళకే వదిలేయాలి. అంతకన్నా మించి ఏం లేదు. ఉదాహరణకు వేసుకుందాం, మనమే ఏదైనా విషయం మీద సివిల్ కేసు కానీ లేదా క్రిమినల్ అంశం మీద ఏదైనా కేసు ఉంటే ఆ కేసు నిలబడుతుందా లేదా, దానికి సరైనటువంటి లాయర్ ఉన్నాడా లేదా, అది మనం గెలవడానికి గల సాక్ష్యాలు ఏమున్నాయి, ఏం చేయగలుగుతాము, ఎట్లా గెలవగలుగుతాము, కేసు నిలబడదా అనేటువంటి అంశాన్ని పూర్తిగా విశ్లేషించి మనం చేయాలప్పుడే ఇన్ని ఆలోచించినప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, మళ్ళీ ఏం జాగ్రత్తలు తీసుకురో వాళ్ళకి తెలియాలి. ఇక్కడ హైకోర్టులో వాళ్ళ విషయం తేలిపోతుంది, సుప్రీంకోర్టులో పోయిన తర్వాత సుప్రీంకోర్టులో వాళ్ళు తిరిగి మళ్ళీ ఆడికే పంపిస్తారు. అంటే వీళ్ళకి తెలుసు ఖచ్చితంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది, వీళ్ళకి తెలుసు. వీళ్ళు ఏం చేయలేరు. చేయనప్పుడు ఏంటంటే ఎవరినో ఒకరిని అడ్డం పెట్టుకోవాలి, కోర్టును అడ్డం పెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఒకవేళ నిజంగా వీళ్ళు ఏమన్నారు, కామారెడ్డి డిక్లరేషన్ లో మేము 42% రిజర్వేషన్ ఇస్తాము అన్నారు. ఇలా కోర్టు కూడా చెప్తుంది కదా, పాత రిజర్వేషన్లు మీరు అమలు చేయండి అనేటువంటి అంశము. కానీ వీళ్ళు ఏమన్నారు, రిజర్వేషన్ ఒకవేళ 42% పూర్తి కాకపోయినా మా పార్టీ తరఫు నుంచి మేము 42% ఇస్తా అంటారు. అదే బహిరంగ ఇచ్చి ముందు ఎన్నికలకైతే ఓటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కొన్ని చోట్ల 2 దశాబ్దం దాటినా కానీ ఎన్నికలు జరగలే, 2 పర్యాయాలు ఉన్న ఎన్నికలు జరగలే. అలాంటి చోట్ల అభివృద్ధికి నోచుకున్నటువంటి అనేక గ్రామాలు ఉన్నాయి, అనేక మండలాలు ఉన్నాయి, అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నింటినీ డెవలప్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎప్పుడైతే ఎన్నికలు సజావుగా జరిగితే ఉన్నప్పుడు మాత్రమే కేంద్రం కానీ రాష్ట్రం కానీ నిధులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు నిధులు ఇయ్యరు, ఆ ప్రాంతాలు డెవలప్ కావు. వీళ్ళకి తెలుసు 42% మేము పెడుతున్నటువంటి జీవో వల్ల నిలబడదు, జీవో వల్ల సాధ్యం కాదు, అది 9 షెడ్యూల్లో పెట్టాలి, దాని గల కారణాలు ఏంది, ఇక్కడ బిల్లు పెండింగ్ ఉంది, అక్కడ బిల్లు ఉంది, అందరికి తెలుసు కదా. తెలిసినప్పుడు ఇవన్నీ ఎందుకు చేసిర్రు, ఎంత ఉరుకులాట ఎందుకు, దేనికోసము, ఎవరిని మభ్య పెట్టాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? వీళ్ళు మొదటి నుంచి ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు. 6 గ్యారంటీలని మోసం చేసిర్రు, 2500 మహిళల్ని మోసం చేసిర్రు, పింఛన్ ఇస్తా 4000 పింఛన్ అని చెప్పి వృద్ధుల్ని మోసం చేసిర్రు. ఇక చెప్పుకుంటూ పోతే ప్రతి అంశాన్ని అట్టడే ఇలా బీసీలను కూడా మోసం చేస్తున్నారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే, వీళ్ళకి బీసీల పక్షాన చిత్తశుద్ధి ఉంది, మాట్లాడాలి చెయ్యాలి అనుకునేటువంటి అంశం ఉంటే కోర్టు వరకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు కదా. చట్టబద్ధంగా ఏం చేయగలుగుతాం, ఎట్లా సాధ్యమవుతుంది, దానికి గల వాతావరణం ఏం చేయగలుగుతాము అనేది చూసిన తర్వాత కానీ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. అట్లా కాకుండా వీళ్ళు ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకున్నప్పుడు వీళ్ళు ఒక ప్రభుత్వ పక్షంగా ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అసమర్థత కదా, కాంగ్రెస్ అసమర్థత వల్లనే, క్లియర్ గా చెప్తున్నా, కాంగ్రెస్ అసమర్థత వల్లనే హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ బీసీల పక్షాన నిలబడలేకపోయారు, ఫైట్ చేయలేకపోయారు, చట్టబద్ధంగా దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఒకవేళ నిలబడి ఉంటే ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కదా. జరగలేదంటే కారణం ఖచ్చితంగా వీళ్ళ వైఫల్యం కనబడతా ఉంది. మంత్రులు కూర్చుంటున్నారు, వాళ్ళు కూర్చుంటున్నారు, వీళ్ళు కూర్చుంటున్నారు, కేబినెట్ సమావేశాలు ఏం చేస్తున్నారు, ఎక్కడ కూర్చుంటారు, ఏం కేబినెట్ సమావేశాలు, ఒక్కటి వీళ్ళ పాలన కాడనే పంచాయతీ తప్ప ఇంకొకటి లేదు.
ఈయన కమిషన్లకు ఆయన కమిషన్లకు ఈయన మంత్రి జాగాలకు ఆయన రావద్దు, వాళ్ళ మంత్రి ప్లేస్లకు వీళ్ళు రావద్దు. నాది అని చెప్పి వీరి ప్రాంతాలను పంచుకొని ఇష్టానుసారంగా దోచుకునేది నేర్చుకోరు తప్ప ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఎక్కడా లేదు. ఒకవేళ ఉంటే వాళ్ళు చేయాల్సినటువంటి పద్ధతి అంతా వేరు, కానీ అది లేదు. అది లేనందుకే కాదు ఇవాళ పరిస్థితులు అన్నిట్లయినాయి. ఇక బంధు విషయం మాట్లాడుతున్నప్పుడు నేను క్లియర్ గా చెప్తా ఉన్నా, గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాము. భారతీయ జనతా పార్టీ క్లియర్ గా చెప్తా ఉన్నాము, దేశవ్యాప్తంగా ఉండేటువంటి బీసీల అంశం వేరు, ప్రాంతాల వారికి ఉండేటువంటి అంశం వేరు. ఇక్కడ ప్రాంతాల్లో బీసీ ఉన్నవారు వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఓసీ ఉన్నట్టు దాఖలాలు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ఓసీలు ఇక్కడ బీసీలు అనే దాఖలు ఉన్నాయి. మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలోనే, తెలుగు రాష్ట్రంలోనే, పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలోనే అక్కడ ఉన్నటువంటి కులం ఇక్కడ ఓసీ అవుతుంది, ఇక్కడ ఉన్న కులం బీసీ అయ్యేటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటినీ దేశవ్యాప్తంగా ఉండేటువంటి అంశము, దీన్ని పూర్తి స్థాయిలో విశ్లేషించాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ. గతంలో కూడా మాట్లాడినాం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం కదా, 26లో మొదటి దశ, 2026లో మొదటి దశ, 2027లో రెండో దశ, పూర్తి స్థాయి డిజిటల్ రూపంలో సెన్సెక్స్ పూర్తి చేయబోతున్నాం. సెన్సెక్స్ పూర్తి చేసిన తర్వాత కులగణనను కూడా మేము పూర్తి స్థాయిలో చేయబోతున్నాం. కులగణన చేసిన తర్వాత భారతదేశంలో బీసీలకు ఎవరైనా న్యాయం చేసినంటే భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకెవరి వల్ల సాధ్యం కాదు. దానికి ముమ్మాటికి మేము చెప్తా ఉన్నాం. అయితే పూర్తి స్థాయి వాటాను తేల్చాల్సిన అవసరం ఉంది. దేశంలో బీసీల వాటా తేల్చాల్సి ఉంటుంది. వీళ్ళు చేసినటువంటి ఎవరైతే వీళ్ళు సర్వే చేసిరో ఈ సర్వేలో అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయి. మేం కాదు, వాళ్ళ పార్టీలో ఉండే నాయకులే, వాళ్ళ పార్టీలో ఉండే ముఖ్య నాయకులే అనేక సందర్భాల్లో విస్తరించి అనేక సందర్భాల్లో వాళ్ళు చెప్పారు కదా. ఒకటే చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ బీసీల పక్షాన 100% నిలబడినాం, దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. మళ్ళీ వీళ్ళు మాట్లాడుతున్నారు బీసీ ఉన్నప్పుడు బీసీనే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది జూబ్లీ హిల్స్ లో. అరే అది కాదు కదా, రాజకీయ కోణం వేరు. అంశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైతే లంకల దీపక్ రెడ్డి గారు ఉన్నారో వారు 5 సంవత్సరాలు అక్కడనే గతంలో వారు పోటీ చేసిన 5 సంవత్సరాలు ప్రజలతో మమేకమై ఉన్నారు, ప్రజా సమస్యల మీద ఉన్నారు, అనేక అంశాల మీద మాట్లాడారు. భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయి కార్యకర్తగా పనిచేస్తున్నారు, అక్కడ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నారు, ప్రజలతో మమేకమై ఉన్నారు కదా. ఆ మమేకమైనప్పుడు ఆ నాయకుడిని గెలిపించాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ ఉంది. ఆ నాయకుడికి పూర్తి స్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ ఉంది. తప్పకుండా చెప్తా ఉన్నాం, రేపు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించబోతుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో వాస్తవానికి బీసీల పట్ల నినాదము, బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పార్టీ జూబ్లీహిల్స్లో బీసీ వ్యక్తిని ఎందుకని నిలబెట్టలేదు అనేదానికి సమాధానం. ఎందుకంటే అదే ప్రజలు అడుగుతున్నారు, అట్లనే విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నారు. సార్ నేను విశ్లేషకులకు చెప్తా లేదా ఇంకెవరికైనా చెప్తా, పార్టీ యొక్క నిర్మాణము, పార్టీ యొక్క ఆలోచన విధానము ఒక అంశానికే కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఏం లేదు. అక్కడ ఎవరిని ఇచ్చిన మేము ఎవరు అన్నోన్ పర్సన్ ఇయ్యలే. గతంలో వారు పోటీ చేస్తున్నారు, పోటీ చేసిన తర్వాత ప్రజల్లో మమేకమై ఉన్నారు, ప్రజల సమస్యల మీద నిలబడున్నారు, ప్రజలకు అనేక అంశాలను నిలబడున్నారు. ఇప్పుడు అదే బీసీ నాయకుడిని వేరే ప్రాంతం నుంచి తీసుకొని వస్తే నాన్ లోకల్ అనే ఫీలింగ్ అంటారు. అక్కడనే ఉన్నటువంటి బీసీని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలన్నా ఆల్రెడీ సిట్టింగ్ లో ఉన్నటువంటి వ్యక్తి, ఆల్రెడీ ఆయన ప్రజా సమస్యల మీద ప్రజలతో మమేకమై ప్రజల అనేక అంశాలను నిలబడేటువంటి వ్యక్తిని ఇవ్వడం బెస్ట్, లేకుంటే నా పక్కన ఉన్నటువంటి వ్యక్తిని తీసుకురావడం ఆలోచించాలనేది భారతీయ జనతా పార్టీ చూస్తుంది. మేమెవరికి టికెట్ ఇవ్వాలి కూడా మీరే చెప్తే ఎట్లా సారిగా, మాకు తెలుసు కదా గెలుపులు ఎట్లా సాధ్యమైతే, గెలుపులు ఎలా తీసుకోవాలి, జూబ్లీహిల్స్ ప్రజల మనల్ని ఎలా పొందాలి, ప్రజా సమస్యల మీద ఎట్లా స్పందించాలి, ప్రజా సమస్యలు ఎట్లా చేస్తాం. మేము ఇప్పుడు అంటున్నాం కాంగ్రెస్ కి చెప్పినాం అనుకోండి, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు, ఆయన ఎంఐఎం అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అంటే ఏం చెప్తారు వీళ్ళు? ఇప్పుడు ఏం చెప్తారు వీళ్ళు? కాంగ్రెస్ అభ్యర్థి అంటే మళ్ళీ ఎంఐఎం ఎందుకు నిలబెట్టదాడా? నిజంగా ఒకవేళ ఎంఐఎం 2వ స్థానంలో ఎంఐఎం అక్కడ ఎందుకు నిలబెట్టదు? ఎందుకు ఆడ నిలబెట్టదు అంటే గమనించాల్సిన అవసరం ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళు గెలవడానికి ఉండేటువంటి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. అందులో భారతీయ జనతా పార్టీ కూడా మా క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో లంకల దీపక్ రెడ్డి 100% సంపూర్ణమైనటువంటి వ్యక్తి, ఆయన గెలుస్తున్నాము. అక్కడ భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా అంటే బీజేపీ మాత్రం సందేహం లేదు. అంటే ఒక్కటండి గాంధీ గారు, గతంలో ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది కావచ్చు. కానీ మీ పార్టీ ఎవరికి సపోర్ట్ చేయకుండా బీసీల పట్ల నినాదంగా ఉన్నప్పుడు అక్కడ ఏ క్యాండిడేట్ అయినా కానీ ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకొని రాష్ట్రంలో ముందుకు పోతున్న నేపథ్యంలో బీసీ వ్యక్తిని ఎందుకు ఎంచుకోలేదనేది ప్రశ్న. ఇక దాని సమాధానం కూడా మీరే ఇచ్చారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి.